ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మీతో చేస్తున్న వాగ్దానము, కీడుకు ప్రతి కీడు ఎవనికినీ చెయ్యవద్దు. మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగియుండుడి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో రోమీయులకు 12వ అధ్యాయము 17వ వచనము. ఇప్పుడు మీరు ఇలా పలకండి: ప్రభువా, కీడుకు ప్రతి కీడు చేసే మనస్సును నాలో నుండి తీసివేసి, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన చేసేటువంటి మనస్సును నాకు దయచెయ్యుము తండ్రి. ఆమీన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమీన్. ఆశీర్వాదము. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము వింటున్న మీకందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమీన్. ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన వారందరికీ పంపి దైవదీవెనలు పొందండి. దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమీన్.